అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టీ20 వరల్డ్ కప్లో భారత్కు వరుస విజయాలు వరిస్తూ ఉన్నాయి. నమీబియా ఈ నేపథ్యంలో 116 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక అద్భుత బౌలింగ్తో వరుణ్ చక్రవర్తి ఆకట్టుకున్నాడు. టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు నమీబియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఇక 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి కొట్టాడు ఇషాన్ కిషన్. ఇక 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు హార్దిక్ పాండ్యా. ఇక నమీబియా ఓపెనర్ లౌరెంజ్ స్టీన్ క్యాంప్ 29 పరుగులతో రాంచినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇండియా నమీబియా మధ్య జరిగినటువంటి టీ20 మ్యాచ్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి? దాదాపుగా నమీబియా ఆడినటువంటి తీరు, బ్యాటింగ్ చేసినప్పుడు 5 ఓవర్లకి 50కి పైగా పరుగులతో ఉంది, దాదాపుగా 10కి పైగా రన్ రేట్ తోటి. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఆ కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకపోతే చిన్న జట్లని తక్కువ అంచనా వేయకూడదు, కానీ బౌలర్లు రాణించడంతో తక్కువ ఆల్అౌట్ చేసినటువంటి పరిస్థితి ఉంది, కానీ విపరీతమైనటువంటి ఆట తీరుతోటి ఆకట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎలా చూడాలంటారు నిన్న జరిగినటువంటి మ్యాచ్కి సంబంధించి? ఎస్ మురళి, అంటే చిన్న జట్లను తక్కువ అంచనా వేయవద్దు అనడానికి నమీబియా కూడా స్పష్టమైన ఉదాహరణ. ఎందుకంటే వాళ్ళు మనం వాళ్ళ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ వాళ్ళు బౌలింగ్ చేసిన సమయంలో కూడా చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ముందు వరుస తక్కువ పరుగులకి 4 వికెట్లు, అంటే ఇషాన్ కిషన్ దూకుడుతో భారీగా పరుగులు చేసే అవకాశం ఉంది, దాదాపు 250 నుంచి 300 వరకు స్కోర్ వెళ్ళే అవకాశం ఉందనే అంచనాలు కూడా వచ్చినాయి. కానీ ఆ తర్వాత వాళ్ళు కట్టడి చేసిన విధానం, అంటే తొలి 4 వికెట్లు తీసిన విధానం కానీ, ఆ తర్వాత లోయర్ ఆర్డర్ ని కంట్రోల్ చేసిన విధానం కానీ చాలా అద్భుతంగా అనిపించింది. అక్షర్ పటేల్, రింకు సింగ్ వికెట్లు, అలాగే శివన్ దుబే కూడా తక్కువ పరుగులు అవుట్ చేశారు. శివన్ దుబే కూడా పెద్దగా 143 స్ట్రైక్ రేట్, అంటే అది ఆ జట్టు మీద పెద్ద స్కోర్ అయితే ఏం కాదనుకుంటున్నాను నేను. ఇక మిగిలిన వాళ్ళు అంటే హార్దిక్ పాండ్యా కానీ ఇషాన్ కిషన్ కానీ ఆడకపోయి ఉంటే భారత్ కు అంటే దారుణంగానే ఉండే పరిస్థితి. ఇక అంటే నమీబియా బౌలర్లలో కూడా చాలా కాన్ఫిడెన్స్ కనపడింది. ముఖ్యంగా బౌలర్లు ఎరాస్మస్ అని అతను 4 ఎకానమీతో అతను బౌలింగ్ 5 ఎకానమీతో అతను బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యాకి ఇవ్వాలి, కానీ హార్దిక్ పాండ్యాకి ఇచ్చారు కానీ అతనికి ఇవ్వాలి, ఎందుకంటే అతను తీసిన వికెట్లన్నీ కూడా మిడిల్ ఆర్డర్ లో టాప్ బ్యాట్స్మెన్ వికెట్స్. కాబట్టి ఖచ్చితంగా అతను చాలా అద్భుతంగా రాణించాడనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే మన భారత ఆడతీరు చూస్తే అంటే నాకైతే అంచనాలు తగ్గట్టు ఏం కనపడలేదు. ఇషాన్ కిషన్ హార్దిక్ పాండ్యా తప్పించి మిగిలిన ఆటగాళ్ళు ఎవరో కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఆడలేదనే చెప్పుకోవాలి. దీంతో అంటే అగ్రజట్ల మీద అయితే మాత్రం పెద్ద స్కోర్ కాదు. ఒకవేళ వాళ్ళు సౌత్ ఆఫ్రికాను లేదంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అయితే ఖచ్చితంగా ఆ స్కోర్ అయితే సునాయాసంగా ఛేదించేటువంటి పరిస్థితి ఉంటుంది. బుమ్రా యాజ్ యూజువల్గా ఆ స్థాయి ఇంపాక్ట్ చూపించలేదనేటువంటి పరిస్థితి కూడా కనపడింది. ఏంటి, ఎలా అనిపించింది? దాదాపుగా ప్రేక్షకులు కావచ్చు, అభిమానుల నుంచి కావచ్చు, వారి నుంచి కూడా ఎందుకు బుమ్రా బౌలింగ్లో పదును తగ్గింది అనేటువంటి ఒక క్వశ్చన్. దీన్ని ఎలా చూడాలంటారు? బుమ్రా ఎకానమీ రేట్ పరంగా పర్వాలేదు, కానీ అతను మరి బంతి పాతబడినప్పుడు అతనికి ఇవ్వటం అంటే ముందు చాలా వరకు కూడా సీనియర్ బౌలర్లే బౌలింగ్ చేశారు. సో అది బంతి పాతబడినప్పుడు హార్దిక్ పాండ్యా కానీ హర్షదీప్ సింగ్ అని వీళ్ళే బౌలింగ్ చేశారు, శివన్ దుబే. మరి జస్ప్రీత్ బుమ్రాకి ఎందుకు అప్పటి వరకు బౌలింగ్ ఇవ్వలేదు అనేది నాకు అర్థం కాలేదు. అయితే వీళ్ళని ముగ్గురిని పరీక్షించాలి అనే ఉద్దేశంలో ఏమన్నా ఇచ్చారా అనేది కూడా కొంత ఆశ్చర్యపరిచే విషయం. అయితే ఆ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ మాత్రం చాలా ఆకట్టుకుంది, కానీ జస్ప్రీత్ బుమ్రా మాత్రం అంటే పెద్ద జట్టు మీద కూడా అతను ఇదే విధంగా రాణిస్తే అది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఐపీఎల్ లో అతనికి సుదీర్ఘ అనుభవం ఉంది. ఇప్పుడు ఢిల్లీ మైదానంలో కానీ దేశంలో మొత్తం కూడా ఐపీఎల్ మ్యాచ్లు అతను ఆడాడు, కాబట్టి అతనికి మైదానాలు అన్నింటిలో కూడా చాలా మంచి అనుభవం ఉంది. టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, వన్డేలు ఆడాడు, ఇవన్నీ ఆడాడు. కానీ అతని బౌలింగ్ ఎందుకు ఫస్ట్ తగ్గింది అనేది అతను కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. అతని యాక్షనే కాదు, బౌలింగ్ లో కూడా యార్కర్లు కానీ లేదంటే ఆ బౌన్సర్ల విషయంలో కానీ జస్ప్రీత్ బుమ్రా ఒకసారి ఆలోచించుకుని బౌలింగ్ చేస్తే బాగుంటుంది. దానికి సంబంధించి అంటే సీనియర్ల సలహా తీసుకోవాలి అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి ఒపీనియన్. అంటే ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత జస్ప్రీత్ బుమ్రా కాన్ఫిడెన్స్ కూడా ఒక రకంగా దెబ్బతింది అనే మాట కూడా వినపడుతుంది. అంటే బ్యాటింగ్లో సంజు శాంసన్ మీద చాలా వరకు కూడా ఎక్కువ హైప్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక 3 సిక్స్లు కొట్టగానే సెంచరీ చేస్తాడేమో అనేటువంటి దానికి సంబంధించి ఇమ్మీడియట్గా తను అవుట్ అయినటువంటి తీరు కూడా, అంటే ఆ స్థాయి స్టెబిలిటీ లేదు అనేటువంటి మాట. ఉన్నటువంటి ఒక ఆపర్చునిటీని మంచిగా యూజ్ చేసుకుంటే బాగుండేది అనేటువంటి. నాకు నిన్న సంజు శాంసన్ ఆడతీరు నచ్చింది, అతని కాన్ఫిడెన్స్ నచ్చింది. ఎందుకంటే అతని జట్లో అతని ప్లేస్ అనేది కష్టంగా మారినటువంటి పరిస్థితుల్లో కూడా అతను దూకుడుగా ఆడాలనే ప్రయత్నం చేశాడు. అతను 3 సిక్స్లు 8 బంతుల్లో 4, 3 సిక్స్లతో 270 స్ట్రైక్ రేట్ తో అతను 22 పరుగులు చేశాడు. అంటే రోహిత్ శర్మ అప్పుడు ఏ విధంగా అయితే ఆడేవాడు, అంటే తన జట్లో తన ప్లేస్ కన్ఫర్మా కాదని క్లారిటీ ఉన్నా లేకపోయినా రోహిత్ శర్మ అదే దూకుడు ఆడేవాడు. నాకు తెలిసైతే నేను అదే కాన్ఫిడెన్స్ కనపడింది. అయితే ఇక్కడ నేనేమంటానంటే కొంత అతని జట్లో ప్లేస్ ఖరారయ్యే వరకు కూడా కొంత
రాణించాల్సి ఉంటుంది. కనీసం నేను ఒక అర్ధ సెంచరీయో లేదో ఒక 70 పరుగులు కనుక చేసి ఉంటే అతనికి మంచి బాగుండేది, ఆ సపోర్ట్ కూడా బాగా వచ్చేది. చిన్న జట్టు కాబట్టి అతను తక్కువ పరుగులకు అవుట్ అయిన విధానాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇక్కడ మన సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుకోవాలి, రింకు సింగ్ గురించి మాట్లాడుకోవాలి, శివన్ దూబే గురించి మాట్లాడుకోవాలి, అక్షర్ పటేల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళెవరు కూడా స్థాయికి తగ్గట్టు రాణించలేదు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో కూడా పెద్దగా అంత గొప్పగా ఏం కనపడలేదు. మిగిలిన ఆటగాళ్ళతో పోలిస్తే అక్షర్ పటేల్ దారుణంగానే ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక రింకు సింగ్ కు సంబంధించి కూడా కొంత అంటే మరి అతనికి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు ఏంటనేది కూడా ఒకసారి టీమిండియా యాజమాన్యం ఆలోచించుకుంటే బాగుంటుందని ఒపీనియన్ కూడా ఉంది. ఇక శివన్ దూబే విషయంలో కూడా ఎప్పుడో ఒక మ్యాచ్ మినహా శివన్ దూబే కూడా పెద్దగా రాణించలేదు. బౌలింగ్ పరంగా కూడా అతను నిన్న అంత గొప్పగా అయితే బౌలింగ్ కూడా కనపడలేదని చెప్తాను నేను. ఇక మిగిలిన మ్యాచ్లకు సంబంధించి శివన్ దూబే విషయంలో ఒకసారి పునరాలోచించుకుంటే మాత్రం కొంత జట్టు యాజమాన్యం అంటే భవిష్యత్ మ్యాచ్లకు సంబంధించి ఒక స్పష్టమైన క్లారిటీతో ముందుకెళ్ళొచ్చు. అంటే ఈ కీలకమైనటువంటి బ్యాట్స్మెన్ టాప్ ఆర్డర్లో వాళ్ళు అవుట్ అయినటువంటి విధానం, వాళ్ళు అవుట్ అయినటువంటి బాల్ని ఫేస్ చేసినటువంటి విధానం మీద కూడా ఓ డిస్కషన్ నడుస్తుంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు మనం? అంటే ఇప్పుడు టాప్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్ కానీ లేదంటే తిలక్ వర్మ అలాగే సంజు శాంసన్ వీళ్ళ ముగ్గురు కనుక నిజంగా నిన్న రాణించుంటే 250 స్కోర్ అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే అభిషేక్ శర్మ లేని లోటుని ఇషాన్ కిషన్ భర్తీ చేశాడు. అతను ఏదైతే అభిషేక్ శర్మ దూకుడుగా ఇన్నింగ్స్ ఆడతాడో ఇతను కూడా దాదాపు అదే తీరులో అతను ఆడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక్కడ కూడా బంతిని వేస్ట్ చేయొద్దు, ఎలా ఉన్నా సరే పరుగులు చేయాలి, పవర్ ప్లే అనే ఒక కాన్ఫిడెన్స్ అతనిలో కనపడింది. కాబట్టి ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా సంజు శాంసన్ కూడా ఒక దాదాపు అలాగే ఆడిన పరిస్థితి ఉంది. కాబట్టి మిగిలిన ఆటగాళ్ళు కూడా ఆ ఇంపాక్ట్ కనుక క్రియేట్ చేయగలిగితే బాగుండేది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అతను న్యూజిలాండ్ తో సిరీస్ అద్భుతంగా రాణించాడు. మొన్న అమెరికాతో జరిగినటువంటి మ్యాచ్ లో కూడా అతను అద్భుతంగా రాణించాడు. అతను ఆడినటువంటి ఆ ఇన్నింగ్స్ వల్లే భారత్ గెలిచింది. కాబట్టి ఇప్పుడు అతను కనుక అంటే ఈ రాబోయే మ్యాచ్లకు సంబంధించి అతను జాగ్రత్తగా ఆడకపోయినా అనవసరంగా చెత్త బంతికి అతను ముందుకెళ్లడం అదంతా కూడా అంత వర్తబుల్ అనిపించలేదు. ఆ వికెట్ కూడా ఇక తిలక్ వర్మ అయితే వికెట్ కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు అనేది అయితే నాకు కొంత అనిపించినటువంటి ఫీలింగ్. ఇక శివన్ దూబే పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉంది. అతను కొట్టినటువంటి ఒక 4 or 6 మినిట్స్ అతను ఎక్కువగా డాట్ బాల్సే ఆడాడు. కాబట్టి ఈ టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ లో కీలక ఆటగాళ్ళు వీళ్ళందరూ కూడా రాణించగలిగితే మాత్రం మంచి ఫలితం ఉంటుంది. రింకు సింగ్ అవకాశాలు ఇచ్చే ముందు మాత్రం ఒకసారి ఆలోచించుకోవాలి టీమిండియా యాజమాన్యాలు అనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక నేను జరిగినటువంటి నమీబియా భారత్ T20 మ్యాచ్కి సంబంధించి అయితే భారత్ విజయం సాధించినప్పటికీ కూడా నమీబియా ఆడినటువంటి ఆటతీరుతో అయితే ఆకట్టుకుందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో భారత్కు సంబంధించి అద్భుత బౌలింగ్తో వరుణ్ చక్రవర్తి కూడా ఆకట్టుకున్నాడు. తను బౌలింగ్ చేసినటువంటి విధానం, కట్టడి చేసినటువంటి విధానం కూడా ఆకట్టుకుంది. ఇక టీమిండియా స్పిన్నర్ల దెబ్బకు నమీబియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు అయితే క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది పెవిలియన్కు. 20 బంతుల్లో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడాడు. ఇక మరో బ్యాట్స్మెన్ హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తం మీద అయితే ఇండియా నమీబియా మ్యాచ్లో ఇటు ఇరు జట్లు కూడా తమ తీరుతో ఆకట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. భారత బౌలింగ్కి సంబంధించి నమీబియా ఆటగాళ్లను అవుట్ చేసినటువంటి విధానం మీద సర్వత్రా చర్చ అయితే నెలకొంది. కీలకమైనటువంటి సమయంలో తీసినటువంటి వికెట్లకు సంబంధించి కూడా ఒకంత డిస్కషన్ నడుస్తుంది.